హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'నైన్టీనీ' టీవీ యాజమాన్యానికి ఏం పోయే కాలం వచ్చిందో తెలీదు గానీ నాకు, వాళ్ళు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నట్టు చూపిస్తూ, ఆయన్ని ఎగతాళి చేయడం బాగా అలవాటు చేసుకున్నారు ఆ 99 టీవీ వాళ్ళండి. ఆ 99 టీవీ చంద్రశేఖర్ తోట, అతను బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్లస్ అతను జనసేనలో పనిచేశాడు. ప్రజారాజ్యం పార్టీ పనిచేశాడు. ఇన్ని చేసి కేసీఆర్ పంచం చేరాడు. కేసీఆర్ లాలూచి ఉంది. అతను బాధ పడొచ్చు, తప్పులేదండి. టీవీ పెట్టుకున్నాడు. టీవీ చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని డైరెక్ట్ టార్గెట్ చేయడం? 99 టీవీ యాజమాన్యం చంద్రశేఖరు మాట్లాడతారు. వరం అనే వ్యక్తి ఉంటాడు. అసలకి చాలామంది చెప్తారు, మీరు 99 టీవీ మీరు చేయమాకండి, అది పవన్ కళ్యాణ్ ఫేవర్‌గా ఉంటుందని. నేను ఎక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్‌గా ఎక్కడ లేదు, నాకు కనిపించట్లేదండి. ఎవరైతే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్‌గా ఉంది అంటున్నారో 99 టీవీని, వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఈ ఎగ్జాంపుల్ ఇన్న తర్వాత కూడా మీరు 99 టీవీ వారు పవన్ కళ్యాణ్‌కి ఫేవర్ అంటే, ఇక నేను మాట్లాడనండి ఇక నేను. కేఎస్ ప్రసాద్ అని ఒక ఎదవ ఉన్నాడండి. కేఎస్ ప్రసాద్ అనే వెధవ మీకు అందరికీ తెలుసు. వాడు 99 టీవీ వాళ్ళు ఆడికి పైకి తీసుకొచ్చారు. 99 టీవీ వల్లనే వాడు పైకొచ్చాడు. తర్వాత మిగతా టీవీలకి వెళ్ళాడు, అయి చేసుకున్నాడు. వాడు లాస్ట్ ఎన్నికల ముందు ఏమన్నాడో తెలుసా అండి మీకు? ఆ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గెలవడు. పవన్ కళ్యాణ్ గెలిచే సమస్య లేదు. గెలవనే గెలవడు. గెలిస్తే ఉరేసుకొని చచ్చిపోతాన్నాడండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఉరి ఏసుకొని చచ్చిపోతాన్న దరిద్రుడు వాడు. నిష్ట దరిద్రుడు. ఏమైందని చచ్చిపోయాడు వాడు. ఆ ఎదవ గర్వంగా వస్తున్నాడు. 99 టీవీకి వచ్చి డిబేట్‌లో పాల్గొంటున్నాడు. ఆ 99 టీవీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఎదవలకి. పెట్టుకోను. మన పవన్ కళ్యాణ్ ట్యాగ్ ఎందుకు ఎదవలకి? పవన్ కళ్యాణ్ ఫేవర్ అనే మాట ఎందుకు 99 టీవీ వాళ్ళకి? ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేయడానికి అసలు కారణం ఏంటంటే, ఇవాళ బ్రహ్మనాయుడు వీడియో చేశాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ పెంచింది. జీవో వచ్చింది. జీవో ప్రకారం నాకు అర్థమైంది, చాలామందికి అర్థమైంది ఏంటంటే, 20వ తారీఖు ప్రీమియర్ షో లేకుండా 25 తెల్లవారుజామున 1 గంటకు షో వేసుకోవచ్చు. ప్రీమియర్ షో కింద. దానికి ₹1000 టికెట్ అమ్ముకోవచ్చు. అర్ధరాత్రి 1 గంట కంటే సాధారణంగా ఎవరంటే అభిమానులు తప్పితే బయట వాళ్ళు ఎవరు రాలేరండి. ఎందుకంటే ఎటు కాని వేళ మాట అది. 9 గంటలు, 10 గంటలైతే అందరూ వచ్చేస్తారు, పోటీ పడతారు, కొట్టుకుంటారు. 1 గంట అనగానే ఇక పవన్ కళ్యాణ్ గారి భక్తులు తప్పితే ఎవరు రారండి ఆ టైంకి. అందుకని 1 గంటకి పెట్టారు. ఇచ్చేదానికి ₹1000కి ఇచ్చుకోవచ్చు. తర్వాత రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. 10 రోజుల పాటు టికెట్ రేట్ పెంచుకుని, ఎట్లా అంటే సింగిల్ స్క్రీన్‌కి ₹120 ఎక్స్‌ట్రాగా, మల్టీప్లెక్స్‌కి ₹150 ఎన్హాన్స్ చేసుకున్నారు. ఎన్హాన్స్ ది టికెట్స్ 125 ఫర్ సింగిల్ స్క్రీన్స్, 150 ఫర్ మల్టీప్లెక్సెస్ విత్ జీఎస్టీ అని ఉంది. ఈ బ్రహ్మనాయుడు మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటున్నారు చాలామంది. అతను ఏం చేశాడో తెలీదు నాకు. ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అంత చదివినోడికి ఎన్హాన్స్ నాకు తెలీదు, అర్థం తెలీదండి? ఎగతాళి ఆ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి 99 టీవీ వాళ్ళకి. అంటే ఆ 99 టీవీలో ఇట్లా మాట్లాడితే ఒక టీవీ వ్యూస్ వస్తే అందరూ చూసి పవన్ కళ్యాణ్ తిట్టుకోవాలా? ఈ మాత్రం ఒక జ్ఞానం ఇలా పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తున్నాడా? అంటే ఏంటి? వాళ్ళు బ్రహ్మనాయుడు చెప్పేదేంటి? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యిండి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏం వాడుకోకుండా ఒక ప్రీమియర్ షో టికెట్ ₹1000కి ఇచ్చాడు. ₹1000 ఎవరు చూడరు. అర్ధరాత్రి పూట వచ్చి చూడరు. అభిమానులు చూస్తారు, ఇష్టం చూస్తారు. కానీ మిగతా అందరూ చూడడం, కుటుంబం అంతా చూడడానికి వచ్చి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 9కో, 8కో షోకి మీరందరూ కూడా ₹125కే టికెట్ ఇస్తారు. సింగిల్ స్క్రీన్స్‌లో ₹150కే మల్టీప్లెక్స్ ఇస్తాడని చెప్తున్నాడండి. ఇండైరెక్ట్‌గా ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎగతాళిగా మాట్లాడడం, ఈడు పబ్లిసిటీ మాట. ₹125కే సింగిల్ స్క్రీన్, ₹150కే మల్టీప్లెక్స్. థియేటర్‌కి వెళ్ళిన తర్వాత టికెట్ బుక్ చేయడానికి చేస్తే ఏమవుద్దండి? 125 ₹272 అవుతుంది. ఇదేమో 150 300 చిల్లర ఉంటుందండి. అప్పుడు ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ కదా! వీళ్ళందరికీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. ఈ మరి 99 టీవీ వాడు 125 అన్నాడు. మరి ఇక్కడేంటి ₹272 అంటున్నారని వాళ్ళు అడగరా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేయాలి, హేళన చేయాలి, పవన్ కళ్యాణ్ గారి విలువ తగ్గించాలని కాదని దాని అర్థం.
ఇటువంటి తప్పుడు మనుషులు ఈ యొక్క 19 టీవీ వాళ్ళండి. మా బ బ చదువుకున్న వాళ్ళు కాదా బ్రహ్మనాయుడు? ఆ టీవీ చంద్రశేఖర్ చదువుకోలేదు. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి తెలీదా? ఎయిర్‌టెల్‌కి తెలీదా? జియో క్లియర్‌గా ఉంది కదా! ఉన్న టికెట్‌కి ప్రస్తుతం ఉన్నటికి ఎన్హాన్స్ చేసుకోమన్నారు. సింగిల్ స్క్రీన్‌కి రూ. 125, మల్టీప్లెక్స్ రూ. 150 పెంచుకొని 10 రోజుల పాటు జియో ఇచ్చారు. రూ. 110 టికెట్ అని చెప్పి మీరు చెప్పాడు 99 టీవీ చెప్పాడు మీరెందుకు ఇవ్వరని చెప్పి ప్రజలు దెబ్బలాడాలనా వీళ్ళ ఉద్దేశ్యం? ఎందుకు చెప్తున్నాడో తెలుగు ప్రజలు గమనించి ముఖ్యంగా జన సైనికులారా, వీర మహిళలారా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా 99 టీవీ మనకి వెన్నుపోటు పొడిచే టీవీ. 99 టీవీ మనకి వెన్నుపోటు పొడిచే టీవీ. 99 టీవీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చెయ్యదు. ఇది మీరు గమనించాలి. ఎవరైనా సరే 99 టీవీని మీరు ఇమ్మీడియేట్‌గా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళంత దుర్మార్గులు, దుష్టులు ఈ భూమి మీద లేరండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉన్నాడు డైరెక్ట్‌గా మాట్లాడతాడు. నాకు పడదంటాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. వీళ్ళు అట్లా కాదండి. మన పక్కనే ఉంటూ మన పక్కనే ఉన్నట్టు నటిస్తూ చూసారా? పవన్ కళ్యాణ్ రూ. 1000 టికెట్ అర్ధరాత్రి ఎవరన్నా అర్ధరాత్రి అంటే అభిమానులు చూస్తారు. ఎవరు చూడరు. చూసారు రూ. 110 నెక్స్ట్ మార్నింగ్ నుంచే మీరు 7-8 నుంచి వెళ్ళిపోదు రూ. 110కి, రూ. 150కి. అక్కడికెళ్తే ఎక్కువ ధరలు ఉంటే మన పవన్ కళ్యాణ్ తిట్టుకోవాలా? వీళ్ళ ఉద్దేశం అదేనండి. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి తప్పుడు మనుషులు, ఈ తప్పుడు ఛానల్స్ ఉన్నాయి. మీరెవరు కూడా ఇటువంటి ఛానల్స్‌ని నమ్మొద్దు. చదువుకున్న వ్యక్తులు వాళ్ళు. చదువుకున్నా కూడా పామరులాగా కేవలం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్‌గా మేము ఫేవర్ చేస్తున్నామని చెప్పి మోసం చేయడం, దగా చేయడం, కుట్ర చేయడం దీన్ని నేను సహించను. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట 99 టీవీ ఛానల్‌ను చూడొద్దని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మీరు 99 టీవీని బాయ్‌కాట్ చేయండి. 99 టీవీని బాయ్‌కాట్ చేయండి. వాళ్ళంత తప్పుడు వ్యక్తులు ఈ భూమి మీద లేరు. వాళ్ళంత పవన్ కళ్యాణ్ ద్రోహులు ఈ భూమి మీద లేరని మీకు తెలియజేస్తూ ఈ యొక్క సినిమా టికెట్లండి రూ. 1000 గుర్తుపెట్టుకోండి. 1:00కి రూ. 1000 25వ తారీఖు అంటే అర్ధరాత్రి తెల్లవారితే 20వ తారీఖు ఉదయం 1 గంటకి బెనిఫిట్ షో ఉంటుందని ఆ బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000 అండి ఈచ్ టికెట్టు. తర్వాత రోజుకి 5 ఆటలు వేస్తారు. 5 ఆటలలో అప్పుడు దాకా ఉన్న 112.5కి ఇంకో రూ. 125 యాడ్ చేసి రూ. 272 ఎంతో తీసుకుంటారు సింగిల్ స్క్రీన్ థియేటర్లు. అలాగే మల్టీప్లెక్స్‌కి అయితే 312 310 తీసుకుంటారండి. ఇది ధరలు. గమనించండి. 99 టీవీ మాటలు విని మోసపోవద్దు. పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ కష్టపడి ఎంతో భారీ ఎత్తున సినిమాని నిర్మించారు. నిర్మాత డివి దానయ్య గారు, అలాగే సుజిత్ కుర్రవాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోటి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా కథతో చేస్తున్న సినిమా అండి ఇది. అంటే ఇంతకుముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కథలు చేయడు, డబ్బింగ్ సినిమా చేస్తాడు అనే మాట ఉండేది. అది కాకుండా ఆ కుర్రవాడు సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఒక మంచి సినిమాని తీశాడు. ఇప్పటికే చాలా ప్రపంచం అంతా కూడా ఓజీ అని అదిరిపోతుంది. హైప్ చాలా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ ఎపోరియా చాలా పెరిగిపోయింది. దీన్ని తట్టుకోవడం చేతగాక జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారని 99 టీవీ ఇంకా చాలా ఛానల్స్ ఉండండి. బట్ 99 టీవీలో నేను విన్నాను కనుక బ్రహ్మనాయుడుది విన్నా గనుక మరి అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏంటి? ఎన్హాన్స్ పదం అర్థం కాక కావాలని చేశారా? నేను చెప్తున్నాను కావాలని చేశారు నేను అంటున్నాను. ఈ విషయంలో మాత్రం మనం క్షమించకూడదండి 99 టీవీని. గమనించమని ఈ యొక్క సినిమా టికెట్ రేట్ ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారిని నిర్మాతను అపార్థం చేసుకోవద్దని మీ అందరికీ మనవి చేస్తూ విన్నవిస్తున్నాను. జై జనసేన, జై హింద్.